ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. Hi, Sundara Rami Reddy from RCB Technologies. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వాడతామండి. కొంతమంది అబ్సల్యూట్ రిటర్న్స్ అంటారు, కొంతమంది CAGR అంటారు, కొంతమంది ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు, కొంతమంది అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటారు, కొంతమంది రోలింగ్ రిటర్న్స్ ఎంత అంటారు, కొంతమంది టోటల్ రిటర్న్స్ ఎంత అంటారు. ఇలా డిఫరెంట్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మెజర్ చేసేటప్పుడు స్టాండర్డ్గా ఎన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారో మనం చూద్దామండి. అండ్ ఫస్ట్ వన్ అండ్ మోస్ట్ పాపులర్ వన్ అబ్సల్యూట్ రిటర్న్స్ అండి. అబ్సల్యూట్ రిటర్న్స్ అంటే యూజువల్గా లెస్ దెన్ 1 year కనుక మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎంత వచ్చింది మనం లెక్కేస్తాం. యూజువల్గా దీని ఏంటంటే మనం 6 months 8 months ఇలా ఉన్నప్పుడు లెస్ దెన్ 1 year ఉన్నప్పుడు మనం ఎంత పెట్టామో మనకి ఎంత వచ్చిందో చూస్తాం. దీన్ని అబ్సల్యూట్ రిటర్న్స్ అంటారనమాట. ఓకే, సో అప్పుడు ఏంటంటే మన బై వాల్యూ, మన సెల్ వాల్యూ మధ్యలో వచ్చిన పర్సంటేజ్ని మనం అబ్సల్యూట్ రిటర్న్స్ అంటాం. తక్కువ టైం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ పారామీటర్ బాగుంటుంది. రెండోది యాన్యువల్ రిటర్న్స్ అండి. యాన్యువల్ రిటర్న్స్ అంటే మనం మోర్ దెన్ 1 year ఉన్నాం అనుకోండి, మనకి ఇయర్లీ ఎంత వర్త్ వచ్చింది అని తెలుసుకోవటం కోసం మనం వాడతాం. యూజువల్గా ఏంటంటే CAGR అంటాం, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100% వచ్చింది అనుకోండి, మనకి 100% ఎన్ని ఇయర్లో వచ్చిందో చూస్తారు. సపోజ్ 5 yearsలో వచ్చింది అనుకోండి, యావరేజ్ రిటర్న్స్ ఫర్ యానం ఎంతో చూస్తారు. ఓకే, సో అప్పుడు 100%ని డివైడెడ్ బై 5 వేసామనుకో 20%, అంటే మనకి 20% ఫర్ యానం గిట్టుబాటు అయినట్లు అనమాట. దాన్ని మనం యాన్యువల్ రిటర్న్స్ అంటారు. ఓకే, సో యూజువల్గా మనం లంసమ్ అమౌంట్ పెట్టినప్పుడైతే మనకి CAGR సరిపోతుందండి. బట్ అలా కాకుండా మనం SIPలో పెడుతున్నాం అనుకోండి, సో డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి ఏంటంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ చూస్తారనమాట. సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటంటే అప్పుడప్పుడు పెట్టినప్పుడు యావరేజ్ మీద ఎంత వచ్చింది తెలుసుకోవడం కోసం, లంసమ్ పెట్టినప్పుడు నాకు ఎంత వర్త్ వచ్చింది ప్రయాణం అని తెలుసుకోవడం కోసం మనం CAGR వాడతాం. ఏదన్నా కానీ ప్రయాణం మనం చూసుకున్నప్పుడు మనం చూసుకున్నది ఇది యాన్యువలైజ్ రిటర్న్స్ అనమాట. ఎక్కువసార్లు మనం ఏదైనా అసెట్లు పెట్టినప్పుడు నాకు ఇయర్లీ ఎంత గిట్టుబాటు అయిందని చూసుకోవటం మామూలు విషయం. అందుకని దీన్ని ఎక్కువ వాడుతుంటారు. దీన్ని CAGR లంసమ్ పెడితే CAGR, అండ్ మన SIP రూట్లో పెట్టినప్పుడు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే థర్డ్ వన్ టోటల్ రిటర్న్స్ అండి. టోటల్ రిటర్న్స్ అంటే నేను నాకు 180% వచ్చింది, 1000% వచ్చింది, 2000% వచ్చింది అంటాం కదా, దీన్ని మనం టోటల్ రిటర్న్స్ అంటాం. అంటే ఎసెట్ మొత్తం టోటల్ హోల్డింగ్ పీరియడ్లో వచ్చిన అమౌంట్ని మనం టోటల్ రిటర్న్స్ అంటాం. యూజువల్గా అబ్సల్యూట్ రిటర్న్స్ ఏమో మనం లెస్ దెన్ 1 year వాడతాం. టోటల్ రిటర్న్స్ ఏమో మనం ప్రొలాంగ్ టైం ఉన్నప్పుడు వాడతాం అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఫర్ పేమెంట్స్ అనమాట. చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తారు, నాకు 1000% వచ్చింది అంటే ఇది ఎంత టైం సంబంధం లేదు, ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నా సంబంధం లేదు, టోటల్గా ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఈ పద్ధతిలో. ఇది థర్డ్ మెథడ్. అంటే ఫోర్త్ వన్ పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ అండి. అంటే పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ అంటే ఇది ఎవరు వాడుతుంటారంటే, నాకు మంత్లీ ఈ మంత్ ఎంత వచ్చింది, లాస్ట్ మంత్ ఎంత వచ్చింది, ఇట్లా మంత్లీ యావరేజ్ మీద ఎంత రావచ్చు, పోతే ఎంత పోవచ్చు వరస్ట్గా, ఇట్లా పాయింట్ టు పాయింట్ టైం తీసుకుంటారు. ఈ పర్టికులర్ పీరియడ్ అనమాట. పర్టికులర్ పీరియడ్లో తీసుకొని కంపేర్ చేస్తూ ఉంటారు. ఇవి వెరీ షార్ట్ టర్మ్ స్పెక్యులేట్స్ వాడుతుంటారు యూజువల్గా. అండ్ ట్రైలింగ్ రిటర్న్స్ అండి, ఇది మళ్ళీ పాపులర్. ట్రైలింగ్ రిటర్న్స్ ఏదైనా అసెట్ మీరు హోల్డ్ చేసినప్పుడు 1 monthలో ఎంత వచ్చింది, 1 yearలో ఉంటే ఎంత వచ్చింది, 5 years ఉంటే ఎంత వచ్చింది, టోటల్ 5 years టైంలో, అండ్ 10 years టోటల్ 10 years ఉంటే ఎంత వచ్చింది, దీన్ని ట్రైలింగ్ రిటర్న్స్ అంటారు అనమాట. సో యూజువల్గా ఏంటంటే అసెట్ ఏంటంటే డిఫరెంట్ పీరియడ్స్తో కంపేర్ చేసుకోవటం అనమాట. ఆ తర్వాత రోలింగ్ రిటర్న్స్ అండి. రోలింగ్ రిటర్న్స్ అంటే 1 year 5 years 10 years 20 years రోల్ అవుతాం అనమాట పర్టికులర్ టైంలో వచ్చేసి ఇది. సో ఇట్లా రోలింగ్ తక్కువ షార్ట్ టర్మ్లో రోలింగ్ తీసుకుంటాం. అండ్ ట్రైలింగ్ అయితేనేమో లాంగ్ టర్మ్, అంటే ఇయర్లీ 1 year 5 years 10 years 20 years ఇలా వాడతాం. అబ్సల్యూట్ రిటర్న్స్ ఏమో లెస్ దెన్ 1 year కోసం వాడతాం. అండ్ యావరేజ్ మీద ఎక్కువ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉన్నారనుకోండి, నాకు ఇయర్లీ ఎంత పాటు గిట్టుబాటు అయింది అనడానికి యాన్యువలైజ్ రిటర్న్స్ వాడుతుంటాం. అండ్ అబ్సల్యూట్ రిటర్న్స్ ఏంటంటే బల్క్లో ఒక 10 years ఉన్నాను, టోటల్ ఎంత వచ్చింది నాకు తెలుసుకోవడం కోసం అబ్సల్యూట్ రిటర్న్స్ వాడతాం. అంటే పాయింట్ టు పాయింట్ అంటే నాకు ఈ మంత్ ఎంత వచ్చింది, ఈ వీక్ ఎంత వచ్చింది,
ఈ 6 మంత్స్లో ఎంత వచ్చింది పాయింట్ టు పాయింట్ అనమాట, పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైం ఎంత వచ్చింది తెలుసుకోవడం కోసం వాడతాం. వీటిల్లో ట్రైలింగ్ లేదా రోలింగ్ రిటర్న్స్ అండ్ యాన్యువలైజ్ రిటర్న్స్ చాలా పాపులర్ అనమాట. ఏ మెథడ్ వాడినా సరే మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయండి. అండ్ కీప్ ఆన్ కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ బల్క్లో పెట్టినప్పుడు యూజువల్గా సిఏజర్ అండ్ ఎస్ఐపిలో పెట్టినప్పుడు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చూసుకోవచ్చు. యూజువల్గా మనం స్మాల్ క్యాప్లో పెడితే కనుక ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 20-25% టార్గెట్ అనుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బెటర్ టు గో ఫర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ అలా కాదు నాకు 13-15 వచ్చిన పర్లేదు కొంచెం స్టేబుల్గా ఉండాలి అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ లార్జ్ క్యాప్స్ అనమాట. ఓకే, సో ఇవి మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ టైం మీరు విన్నప్పుడు ఈ అబ్సల్యూట్ రిటర్న్స్ అంటే ఏంటి, రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటి, ట్రైలింగ్ రిటర్న్స్ అంటే ఏంటి, పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ అంటే ఏంటి, అంటే యాన్యువల్ రిటర్న్స్ అంటే ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇవి నథింగ్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఎలా చూసినా సరే మీ కంఫర్ట్ని బేస్గా తీసుకుని మనకి ఎంత వచ్చిందని వర్క్ చూసుకోవచ్చు. ఎక్కువ పాపులర్ అంటే మాత్రం యాన్యువలైజ్ రిటర్న్స్. ఏ ఎసెట్ క్లాస్లో అయినా సరే యాన్యువలైజ్ రేట్ ఆఫ్ రిటర్న్ చాలా పాపులర్. ఎందుకంటే అబ్సల్యూట్ రిటర్న్స్ అని అంత పాపులర్ ఏం కాదు. అండ్ టోటల్ రిటర్న్స్ అంత పాపులర్ అది. టోటల్ రిటర్న్స్ అంటే ఒక ఎసెట్ ని 100% వచ్చింది అనుకోండి, బట్ 10 years ఉంచుకుంటే 100% వస్తే అంత వర్తం కాదు అది. ఎందుకంటే మళ్ళీ యానలైజ్ చేసినప్పుడు నీకు గిట్టుబాటు అవుతుంది, ఇయర్లీ 10% కూడా కాదనమాట. అందుకని యానలైజ్ రిటర్న్స్ మంచి యాడ్ స్టిక్ అనమాట, అది బెటర్ వే టు యూజ్ ఇట్. బట్ అగైన్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ వాడుకోవచ్చు నాకు ఎంత గిట్టుబాటు అయింది తెలుసుకోవడం కోసం. ఓకే, యూజువల్గా వేరే ఎసెట్తో కంపేర్ చేసినప్పుడు కూడా యానలైజ్ రిటర్న్స్ వాడతాం కాబట్టి యాన్యువల్ రిటర్న్స్ వెరీ పాపులర్. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ శాతం మనకి సిఏజిఆర్లో చెప్తారు లేదా ట్రైలింగ్ రిటర్న్స్లో చెప్తుంటారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.